ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మహాలక్ష్మి గారు ఇప్పుడెందుకు బ్యూటీ కాంటెస్ట్ పెట్టినట్టు? ఏముంది, సీత బయటికొచ్చేసింది కదా, తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకోవడానికి ఇలా బ్యూటీ కాంటెస్ట్లు పెట్టి ఒక అందమైన అమ్మాయిని రామ్కిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంటుంది. అంతే కదా సీత? అవును పిన్ని, అది తెలిసే నేను అక్కడికి వెళ్లి అందాల పోటీలు ఆపాలని రచ్చ రచ్చ చేసి వచ్చాను. అంతటితో ఆగకుండా ఎలాగోలా సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్లి ఆ మహాలక్ష్మి గారికి బుద్ధి చెప్పి రావాలి సీత. నువ్వుండగా రామ్కి మరో పెళ్లి చేస్తుందా? అరే, అంతా ఆవిడిష్టమేనా? సుమతి వదిన చనిపోయింది. జనార్దన్, గిరి అన్నయ్యలకు మహాలక్ష్మి ఎంత చెప్తే అంత. అర్చన వదిన సరే సరే, రామ్ ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చలపతి గారికి నోరున్నా తన మాటకి విలువే లేదు. ఇంక మహాలక్ష్మికి అడ్డు అదుపు ఏముంటుంది? తను ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ ఆట పాటకు నేను ఫుల్ స్టాప్ పెడతాను కదా పిన్ని. నా మేనత్త సుమతి అత్తమ్మ చావుకి కారణం ఆ మహాలక్ష్మి అత్తయ్యే. నన్ను నా మామని విడదీసింది. అలాంటి దాన్ని నేనెలా వదిలిపెడతాను? అల్లాడిస్తాను. మహాలక్ష్మి గారికి నువ్వే కరెక్ట్ సీత. ఏం చేసినా నువ్వే చేయాలి. నీ వెనక మేముంటాం. అవును సీత, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, మేము నీకు తోడుగా ఉంటాం. ఆల్రెడీ రంగంలో దూకేశాను పిన్ని. ఆ ఆట ఎప్పుడో మొదలైపోయింది. Once again, congratulations. Don't touch me. నేను ఊహించని దెబ్బ మీరు కొట్టడం కాదు, మీ మతులు పోయే దెబ్బ నేను కొడతాను. ఏంటి మహా అంతగా ఆలోచిస్తున్నావు? What a style. What a charming. What a daring. What a dashing. పో మహా, నువ్వలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. నిన్నెవరు పొగిడారు? అంటే ఇప్పుడు నువ్వన్నది నిన్ను కాదు, మిథునని. అది సీతలా ఉంది కానీ సీత కాదు. సీత కాదని అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు? కాస్త డౌట్ ఉంది కానీ అది మిథునే. దాన్ని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ పిల్లతో రామ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? రామ్కి కాదు, గౌతమ్కి. గౌతమ్ కా? అవును, నా కొడుకు గౌతమ్కిచ్చి పెళ్లి చేసి మిథునని నా కోడలుగా చేసుకోవాలనుంది. ఏంటి, గౌతమ్ నీ కొడుకా? అదే మా అక్క కొడుకు. అంటే నా కొడుకే కదా. అయినా మీ అక్క కొడుక్కి నువ్వు పెళ్లి చేయడం ఏంటి మహా? నా కొడుకు లాంటి వాడికి నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తే తప్పేంటి? సీత ఇంట్లో లేదు కదా అని నీ ఆశలు ఆలోచనలు ఆకాశాన్ని అంటున్నాయి మహా. ఉంటే మాత్రం సీత ఏం చేస్తుంది? అయినా ఈ ఇంటికి రావడానికి సీతకి ధైర్యం ఉండాలిగా. తీసుకోండి. సీతమ్మ రెండమ్మా, మీరు లేని ఇల్లు సీతమ్మ లేని అయోధ్యలా ఉందమ్మా. నా రాముడు ఇంట్లోనే ఉన్నాడు కదా సాంబన్న. ఆ రాముడు పక్కన ఈ సీతమ్మ ఉంటేనే కదమ్మా అందం. సీత రాములు విడిపోవడం కలవడం ఆ రామాయణం నుంచి వస్తున్నదే కదా. ఓసారి ఇంట్లోకి వెళ్ళి మా అమ్మని చూసి వస్తాను.
ఏంటమ్మా చీర చెంగుకి ఏదో కట్టుకుని వచ్చావు? బాంబు. బాంబా? బాంబే. ఏదో సద్ది మూట కట్టుకొచ్చినట్టు బాంబు కట్టుకొచ్చావేంటమ్మా? ఈ ఇంట్లో నాకు అన్యాయం జరిగింది కదా, చాలా అన్యాయం జరిగిందమ్మా. ఆ అన్యాయానికి న్యాయం జరగాలి కదా, ఆ జరగాలమ్మా. అందుకే తీసుకొచ్చాను. ఎలాగో నువ్వు ఇంటి బయట ఉంటావు, నేను లోపలికి వెళ్ళి రామ్మమ్మను బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత ఇంటి మీద బాంబు వేస్తాను. ఆ, అందరూ పోతారు, పీడ పోతుంది. ఆ పని చేయమ్మా. నేను కూడా ఇంకో చోట పని ఎత్తుకుంటాను. హా. ముందు గౌతమ్కి పెళ్ళైతే తర్వాత మెల్లగా రామ్కి కూడా ఓ మంచి అమ్మాయిని చూసి మహా, సీత. ఆ సీత పని అయిపోయింది, అది మళ్ళీ రాదు. వచ్చింది మహా, చూడు. ఏంటత్తలు, నేను రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా? మళ్ళీ ఎందుకొచ్చావే? మాతో ఏం పని నీకు? మీతో నాకు పనేంటి చెత్త అత్తలు? చెత్త అత్తలా? పోనీ దరిద్రపు గుట్టు మొహాలు అననా? ఏయ్, మాటలు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి. నాతో పెట్టుకుంటే మీరు పేలిపోతారు. నేను మిమ్మల్ని చూడ్డానికి రాలేదు. మరెందుకొచ్చావు? ఆ రామ్ని చూడ్డానికి వచ్చిందేమో మహా. రామ్ నిన్ను చూడడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు. నేనొచ్చింది ఆ రోజు గుళ్ళో రామ్మమ్మకు నాకు కలిపి దొరికిన ముత్యాల హారం కోసం. మధ్యలో అడ్డొచ్చారంటే హ, పేలిపోతారు. మహా, మాట్లాడితే చాలు పేలిపోతారు అంటుందేంటి మహా? మేడం, సీతమ్మ చీర కొంగులో బాంబు కట్టుకుని వచ్చింది మేడం. అంటే కొంగు చివరున్న మూట బాంబే మేడం. ఈ ఇంట్లో ఏదైనా తేడా జరిగితే సీతమ్మ ఇల్లు పేల్చేస్తారంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.